ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహముతో బాప్తిస్మమిచ్చి యోహాను ఈ మాట పలుకుతున్నాడు. యోహాను పశ్చాత్తాపం మరియు మనస్సు మార్చుకోవడం యొక్క సందేశాన్ని ప్రజలకు బోధించాడు. యోహాను కాలం నాటి ప్రజలు తమ వంశం మరియు వారసత్వానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అబ్రహాము వంశస్థులుగా వారి స్థితి దేవుని దృష్టిలో తమను ప్రత్యేకించిందని విశ్వసించారు. ఏది ఏమైనప్పటికీ యోహాను ఈ మనస్తత్వాన్ని తిరస్కరించాడు. ప్రజలు తమ వారసత్వం లేదా వంశంపై ఆధారపడవద్దని, వారి క్రియలు మరియు ఫలముల ద్వారా వారి నిజమైన మార్పును కనపరచాలని ప్రజలను హెచ్చరించాడు. మార్పు అంటే వారి పాపాల విషయంలో పశ్చాత్తాపడడం మాత్రమే కాకుండా దాని నుండి దూరంగా ఉండి దేవునికి నచ్చే విధంగా జీవించడమని, ఈ పరివర్తనను వారి క్రియల ద్వారా ప్రదర్శించమని యోహాను ప్రజలకు పిలుపునిచ్చాడు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడనే మాట దేవుని సార్వభౌమత్వాన్ని మరియు మానవ పరిమితులు లేదా అంచనాలతో సంబంధం లేకుండా దేవుని శక్తిని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చగల ఆయన సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. ఇది మానవ ప్రయత్నాలు లేదా అవగాహనపై కాకుండా దేవునిపై ఆధారపడాలనే భావనను బలపరుస్తుంది. యేసయ్య తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ప్రియులారా, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మనమందరమును ఏకముగా ఉన్నాము. మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు నీ పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురని ప్రజలు తమ వారసత్వం లేదా వంశంపై ఆధారపడవద్దని వారి క్రియలు మరియు ఫలముల ద్వారా వారి నిజమైన మార్పును కనపరచాలని, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించాలని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ వాక్యమందు నిలిచిన వారమై సత్యమును గ్రహించి నీవిచ్చే స్వాతంత్రాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతునో, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదునని నీవు సెలవిచ్చావు గనుక మేము నీ కృపా కనికరం జాలి దయ పొందుకొని యేసుక్రీస్తునందు మేమందరము విశ్వాసము వలన నీ కుమారులమై ఉండుటకు కృప చూపమని, నీ పోలికలోకి మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.